గృహ నిర్మాణ శాఖలో అవకతవకలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్. హౌసింగ్ అక్రమాలపై ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇచ్చిన అధికారులు. దుర్వినియోగమైన నిధుల లెక్కలు తీస్తున్న గృహ నిర్మాణ శాఖ అధికారులు. కూటమి ప్రభుత్వంపై మరోసారి మాజీ సీఎం జగన్ విమర్శలు. ఆంధ్రప్రదేశ్లో ముఠాల పాలన కనిపిస్తోంది. ఏపీ అంటే రాజకీయ హింసకు మారుపేరుగా మారిపోయిందన్న జగన్. నాగార్జున సాగర్కు భారీగా వరద. ఇవాళ తెరుచుకోనున్న సాగర్ గేట్లు. ఫోర్త్ సిటీ వెనుక కాంగ్రెస్ భూదందా ఉంది. 1000 ఎకరాలు దోచుకునేందుకు కుట్ర చేస్తున్నారన్న బండి సంజయ్. బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తోందని ఆరోపణలు. తిరుమల శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలకు టీటీడీ ఏర్పాట్లు. ఈ నెల 14న పవిత్రోత్సవాలకు అంకురార్పణ. ఈ నెల 15 నుంచి 17 వరకు పవిత్రోత్సవాల నిర్వహణ. కేంద్ర సర్కార్ మరో సంచలన నిర్ణయం. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు ఆమోదం. 40కి పైగా సవరణలతో బిల్లు. రెండు 2029లోనూ ఇండియా కూటమి విపక్షానికే పరిమితమవుతోంది. 4వసారి ఎన్డీఏనే అధికారంలోకి వస్తుందన్న అమిత్ షా. వైనాడ్లో సహాయక చర్యలకు వరుణుడి ఆటంకం. వైనాడ్తో సహా 6 జిల్లాలకు ఎల్లో అలర్ట్. చూర్మాలలో మదక్కైలో రెస్క్యూ ఆపరేషన్. హిమాచల్ క్లౌడ్ బర్స్ట్లో గల్లంతైన వారి కోసం గాలింపు. 11కు చేరిన మరణాలు, 40 మంది గల్లంతు.